నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. టైమ్ టు ఆస్క్ ప్రోగ్రామ్కి స్వాగతం. సీనియర్ జర్నలిస్ట్ సాయికృష్ణ గారితో. సాయికృష్ణ గారు నమస్తే. నమస్తే అండి. యుద్ధం మొదలైన 10 రోజుల తర్వాత ట్రంప్లో ఏదో పశ్చాత్తాప ధోరణి కనిపిస్తోంది. ఆయన పుతిన్కి ఫోన్ చేయటం, సరే సబ్సిక్వెంట్గా వేరే డెవలప్మెంట్స్ అందరూ అది మాట్లాడుకుంటున్నారు. మాట్లాడటం మర్చిపోయిన విషయం, తెలియని విషయం, ఇంకా గమనంలోకి రాని విషయం ఏంటంటే గల్ఫ్లోకి ఫ్రాన్స్ నావీ ఎంటర్ అవడం. యూరోపియన్ యూనియన్ ఏమన్నా అప్సైడ్ మిషన్ తోటి వస్తుందా? ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇప్పుడు ఇప్పుడు యాక్చువల్లీ అసలు ఎవరు కూడా రిపోర్ట్ చేయట్లేదు నిజానికి చెప్పాలంటే. నిన్న రాయిటర్స్ ఈ అంశాన్ని రిపోర్ట్ చేసింది. నేను యాక్చువల్లీ వార్కి సంబంధించి మీరు ఎవ్రీ సెకండ్ అప్డేట్స్ మారుతూ ఉన్నాయి, ఎక్కడ కొత్త కొత్త అప్డేట్స్ వస్తూ ఉన్నాయి, డెవలప్మెంట్స్ పెరుగుతున్న క్రమంలో మనం యాక్చువల్లీ కన్ఫర్మేషన్ న్యూస్ కాకుండా మనం ఇవ్వలేము. ఏది కూడా కన్ఫర్మ్డ్గా అనిపించినవి మాత్రమే మనం మాట్లాడుతున్నాము. సో ప్రేక్షకులు కూడా ఇది గమనించాలి. ఏదైనా సరే చాలా వరకు ఒకటి రెండు సోర్సెస్ని మనం చూసిన తర్వాతనే మనం మాట్లాడుతున్నవి. సో ఇది చాలా విచిత్రంగా అనిపించవచ్చు. ఫ్రాన్స్ నావీ వచ్చేస్తోంది గల్ఫ్లోకి అనగానే సడన్గా అందరూ కూడా ఏదో ఊరికనే చేశారేమో అనుకునే ప్రమాదం లేదు. నేను చాలా క్లియర్గా చెప్తున్నాను. సో ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రాన్ నిన్న ఒక చాలా సీరియస్ స్టేట్మెంటే ఇచ్చాడు. ఏంటి అనంటే, సైప్రస్ మీద ఇరాన్ మిజైల్స్తో దాడి చేసింది. సైప్రస్లో యూకే మిలిటరీ బేస్ ఉంది. సో సైప్రస్ మీద దాడి చేయడము అనంటే అది యూరోప్ మీద దాడి చేయడమే అని మేము భావిస్తున్నాము అని ఆయన మాట్లాడాడు. అండ్ అంతేకాదు, ఆయన ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లో నుంచి ఆయన వెళ్ళి ఆయన సందర్శించాడు ఒక ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ని. అంటే యుద్ధ సన్నద్ధతకు సంబంధించినటువంటి ఒక ఆప్టిక్స్ని ఆయన ఇచ్చే ప్రయత్నం చేశారు. నెంబర్ 2, యుఎస్ ముఖ్యంగా ఇప్పుడు అమెరికా ఇరాన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం నేపథ్యంలో ఇందాక మీరు అన్నారు పుతిన్తో ట్రంప్ మాట్లాడారు, ఏదో కొంత పశ్చాత్తాప ధోరణి ఉన్నట్టుగా కనిపించింది. బట్ ఇమీడియట్ గా మళ్ళీ పీట్ హెగ్సెత్ ప్రెస్ మీట్ చూస్తే, పీట్ హెగ్సెత్ మాట్లాడింది చూస్తే పూర్తి విరుద్ధంగానే ఉంది. 5,000 మిజైల్స్ వేసాము మేము, 5,000 లొకేషన్స్ మీద స్ట్రైక్ చేసాము మేము, అద్భుతాలు చూస్తారు, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు కదా. సో అంటే వాళ్ళు ఏంటంటే ఒకవైపు ఒకలాగా మాట్లాడుతున్నారు, ఇంకోవైపు ఇంకోలా చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఎవరు బ్లాక్ అవుతున్నారు, ఎవరు ఇబ్బందిగా నష్టపోతున్నారు అని అంటే కనుక వాళ్ళ యూరోప్ నష్టపోతుంది, ఏషియన్ కంట్రీస్ నష్టపోతున్నాయి. అమెరికాకి వాళ్ళకి కావాల్సిన ఎనర్జీకి సంబంధించిన క్రైసిస్ విషయంలో వాళ్ళకేం పెద్ద కష్టం కాదు. సో ఇప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళ అబ్జెక్టివ్స్ వాళ్ళు నెరవేర్చుకుంటున్నారు. కానీ ఇప్పుడు బ్లీడ్ అవుతుంది, ఇబ్బంది పడుతుంది ఎవరంటే ముఖ్యంగా యూరోపియన్ కంట్రీస్. అందులోనూ ఫ్రాన్స్ 52 నౌకలు, వాళ్ళ ఆయిల్ కి సంబంధించినటువంటి నౌకలు ఇప్పుడు ఈ హార్ముజ్ జలసంధి నుంచి రాకుండా ఆగిపోయిన పరిస్థితి, స్టాండర్డ్ అయిపోయిన పరిస్థితి పర్షియన్ గల్ఫ్ లో. అండ్ 8 షిప్స్ రెడ్ సీలో ఆగిపోయాయి. ఓకే, సో ఆల్మోస్ట్ 60 వరకు షిప్స్ ఉన్నాయని అంచనా. అండ్ ఫ్రాన్స్ కి సంబంధించినవి యూరోపియన్ యూనియన్ మొత్తం లెక్కేస్తే ఇప్పుడు మన భారతదేశానికి సంబంధించి 37 వార్షిప్స్ ఆగిపోయాయి, 37 వెజల్స్ ఆగిపోయినట్టుగా తెలుస్తుంది మన పర్షియన్ గల్ఫ్ లో. ఇంకా అట్లా మనం అంటే అది జస్ట్ ఒక 2-3 రోజుల అనుకున్నాము, వారం రోజులకు వచ్చింది, 10 రోజులకు వచ్చింది, ఇప్పటికీ కూడా ఎటువంటి అది లేదు. అండ్ అట్ ద సేమ్ టైం యుఎస్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఉంది అక్కడ. అమెరికా ఈరోజు డొనాల్డ్ ట్రంప్ రెండు ఉన్నాయి. అబ్రహాం లింకన్ ఒక వైపు ఉంది, గ్రాల్ఫోర్డ్ ఉంది. అబ్రహాం లింకన్ అరేబియన్ ఓషియన్ లోనే ఉంది కదా. సో యాక్చువల్లీ హార్ముజ్ దగ్గరే ఉంది నిజానికి మన అబ్రహాం లింకన్ వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్. అయినప్పటికీ డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నాడు పదే పదే, మీరు ఈ వెజల్స్ మూవ్మెంట్ చేయండి, హార్ముజ్ జలసంధిలో నుంచి బయటకు రండి, మీరు గట్స్ ని ప్రదర్శించండి, మీ ధైర్యంగా ముందుకు రండి, మీ అవసరమైతే మీకు మేము $20 బిలియన్ ఇన్సూరెన్స్ ప్యాకేజ్ ప్రకటించాడు డొనాల్డ్ ట్రంప్. అయినప్పటికీ షిప్స్ కదలట్లే. ఎందుకంటే ఎక్కడి నుంచి ఎప్పుడు ఇరాన్ అటాక్ చేస్తుందనే ఒక భయం ఉంది. సూసైడ్ బోట్స్ రెడీగా ఉన్నాయి అక్కడ. అదే ఎప్పుడు అటాక్ చేస్తుందో తెలియని ఒక పరిస్థితిలో హార్ముజ్ దగ్గర ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఆ షిప్స్ ని బయటకు తీసుకురావడం అనేది మేజర్ ఇష్యూ. సో ఇప్పుడు మనం అన్నట్టుగా ఫ్రాన్స్ నావీ అక్కడికి ఎందుకు వెళ్తోంది అని అంటే కనుక గల్ఫ్ లోకి వెళ్ళడానికి నిర్ణయించుకుంది. ఫ్రాన్స్ కి సంబంధించినటువంటి సుమారు 8 వార్షిప్స్ ఆల్రెడీ డిప్లాయ్ చేయడానికి ఇమాన్యుయల్ మ్యాక్రాన్ అంగీకరించినట్టుగా ఆయన ఆర్డర్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అండ్ అవి మాత్రమే కాదు, ఇంకా చాలా వరకు ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ ఒకటి పంపిస్తున్నారు. నావల్ అసెట్స్ మెడిటేరియన్ సీ, మధ్యధరా సముద్రంలో, ఎర్ర సముద్రం, రెడ్ సీలో అండ్ స్ట్రేట్ ఆఫ్ హార్ముజ్ దగ్గరికి ఈ డిప్లాయ్మెంట్ ఉండబోతోంది. ఎందుకు ఇది చేస్తున్నారు? ఇరాన్ పై యుద్ధానికా అంటే కాదు, అమెరికాకు సపోర్టివ్ గా యుద్ధం చేయడానికా అంటే కాదు, కేవలం దీన్ని ఎందుకోసం అంటే డిఫెన్సివ్ స్ట్రాటజీ అని వాళ్ళు చెప్తున్నారు. ఏంటి డిఫెన్సివ్ స్ట్రాటజీ అంటే, ఇరాన్ మిజైల్స్ అటాక్ చేస్తున్న నేపథ్యంలో మా వార్షిప్స్ తోటి ఈ పర్టికులర్ వెజల్స్, ఆయిల్ వెజల్స్ ఏవైతే ఉన్నాయో, ఆయిల్ తీసుకొస్తున్నటువంటి షిప్స్, నౌకలు ఏవైతే ఉన్నాయో వాటికి భద్రతగా ఫ్రాన్స్ వార్షిప్స్ ని ఎస్కార్ట్ గా పంపిస్తున్నామని వీళ్ళు చెప్తున్నారు. ఒకవేళ ఇరాన్ కనుక పిచ్చి పనులు చేస్తే, ఒకవేళ వాటి మీద కనుక దాడి చేస్తే ఫ్రాన్స్ రంగంలోకి దిగవచ్చు.
ఒక ఫ్రాన్స్ మాత్రమేనా అని అంటే ఈవెన్ యూరోపియన్ యూనియన్ కూడా వాళ్ళు కూడా ప్రకటించారు. సుమారు యూరోపియన్ యూనియన్ నుంచి వస్తున్నటువంటి ఫైటర్ జెట్స్ వాటి గురించి డీటెయిల్స్ చెప్తాను నేను. యూకే Type 45 డిస్ట్రాయర్స్ ని, HMS డ్రాగన్స్ ని అక్కడ ఆల్రెడీ డిప్లాయ్ చేసినట్టు తెలుస్తోంది. F-35 ఫైటర్ జెట్స్, టైఫూన్ జెట్స్ ని ఆల్రెడీ సైప్రస్ లో, ఖతార్ లో డిప్లాయ్ చేశారు ఇప్పుడు యూకే కూడా. అండ్ ఇంకోవైపు ఇటలీ ఎయిర్ డిఫెన్స్ సపోర్ట్ ఫర్ గల్ఫ్ కంట్రీస్, ఇప్పటికే ఎయిర్ డిఫెన్స్ సపోర్ట్ వాళ్ళు ఇస్తున్నారు. అండ్ అంతేకాదు ఇప్పుడు ఈ మిజైల్ సిస్టమ్ వీళ్ళకి ఇప్పుడు సర్వీలియన్స్ ఈ యాక్టివిటీస్ లో కూడా వాళ్ళు ముందుకొచ్చారు. ఈవెన్ జార్జియా మెలోని కూడా చాలా సీరియస్ గానే వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. ఈవెన్ స్పెయిన్ యాక్చువల్లీ అమెరికాకి సపోర్ట్ చేయమని చెప్పి అమెరికాకి మేము సపోర్ట్ చేయమన్నది, కానీ వాళ్ళ వెజల్స్ అక్కడ ఇరుక్కుపోయి ఉన్నాయి. వాళ్ళ నౌకలు రావాలి, షిప్స్ మూవ్మెంట్ జరిగితే మీరు యుద్ధం ఎన్ని రోజుల్లో చేసుకోండి, మాకు సమస్య లేదు. షిప్స్ మూవ్మెంట్ ఉండాలి, ప్రత్యేకించి వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళకి. ఎగ్జాక్ట్లీ. మాకు కావాల్సింది ఏంటంటే మీరు ఎంత యుద్ధం చేసుకుంటారో చేసుకోండి, మాకు మా ఆయిల్ ట్రేడ్ ఆపకండి. మా వాణిజ్యం మీద ఇంపాక్ట్ చేస్తే మాత్రం మేము ఊరుకోం. అంటే ఇప్పుడు ఇక్కడ ఇరాన్ చేస్తున్నటువంటి పిచ్చి పని ఏంటంటే, మనం మొదటి నుంచి అంటున్నాం, ఇరాన్ ఏం చేసిందంటే యుద్ధాన్ని తమ పైన యుద్ధం ప్రకటించినప్పుడు, తమ పైన దాడి చేసినప్పుడు దీన్ని అక్కడితో కన్ఫైన్ చేయకుండా దీన్ని ప్రపంచానికి విస్తరించింది ఈ సమస్యని. నిజానికి వెనిజులాలో జరగలే. వెనిజులాలో అటాక్ జరిగిన తర్వాత వెనిజులా సరెండర్ అయిపోయింది, అక్కడికి ఆగిపోయింది. బట్ ఇక్కడ యూరప్కి సంబంధించినటువంటి దాంట్లో మాత్రం ఈ పర్టికులర్ ఇరాన్ విషయంలో మాత్రం గల్ఫ్ కంట్రీస్కి మిజైల్స్ కొట్టి, డ్రోన్స్ కొట్టి అక్కడ ఒక ఇబ్బంది క్రియేట్ చేసింది. ఆ తర్వాత సైప్రస్ మీద అటాక్ చేసింది, టర్కీ మీద అటాక్ చేసింది. టర్కీ నాటో దేశం. ఓకే, సో ఇట్లాంటి టైంలో అండ్ ఇంకోటి అది కాక హర్ముజ్ జలసంధిని ఆపేశారు. సుమారు 100కు పైగా నావల్ షిప్ ఈ ఆయిల్కి సంబంధించిన ట్రేడ్ షిప్స్ అన్ని వెజల్స్ అన్ని ఆగిపోయినాయంట. 100కు పైగా ఉన్నాయి. అండ్ అందులోనూ ఇప్పుడు ఒక యూరోపియన్ కంట్రీస్ వీళ్ళు అందరికీ కూడా ఎనర్జీ క్రైసిస్ వచ్చేసింది. విపరీతంగా బ్యారెల్స్ ధర పెరుగుతోంది, ఆయిల్ ధర పెరుగుతోంది, ఎల్పిజికి సంబంధించినటువంటి సమస్య ఆల్రెడీ వచ్చింది. ఇట్లాంటి టైంలో ఇది ఒక వాణిజ్యపరమైన యుద్ధంగా మార్చితే ఊరుకునేది లేదు అని యూరోపియన్ యూనియన్ అనుకుంటుంది. ఇదంతా ఎక్కడి నుంచి మొదలైంది అని అంటే దీనికి భారత్కి కూడా లింక్ ఉంది. యాక్చువల్లీ చాలా మంది భారతదేశాన్ని, ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ గారు సైలెన్స్ లో ఉన్నారు, మోదీ మౌనం వహిస్తున్నారు అంటున్నారు. మౌనం వేరు, ఇనాక్షన్ వేరు. సైలెన్స్ కి ఇనాక్షన్ కి డిఫరెన్స్ అంటే తెలియట్లా, నిష్క్రియాపరత్వానికి నిశ్శబ్దానికి మధ్య. ఎగ్జాక్ట్లీ. సో మౌనం వేరు, ఇనాక్షన్ వేరు. అంటే యాక్షన్ చేయకపోవడం వేరు, ఏ చర్య తీసుకోకపోవడం వేరు. మనం చర్యలు తీసుకుంటున్నాం ఆల్రెడీ. ఎలాంటివి అని అంటే కనుక మార్చ్ 1 రోజు 28th రోజు అటాక్ జరిగిన తర్వాత మార్చ్ 1 రోజు CCS మీటింగ్ జరిగింది, క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అఫైర్స్ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ తర్వాత నరేంద్ర మోదీ ఫ్రాన్స్ అధినేత ఇమాన్యుయల్ మ్యాక్రాన్తో మాట్లాడారు. మనం దాని గురించి కూడా డిస్కస్ చేశాం ఇంతకుముందు. గల్ఫ్ దేశాల అధినేతలతో మాట్లాడారు, దాంతోపాటు ఫ్రాన్స్ అధినేతతో మాట్లాడారు. మాట్లాడి ఏం చెప్పారు ఆయన ఒక ట్వీట్ చేసింది చాలా స్పష్టంగా ఏంటంటే, 2 దేశాలు కలిసి ప్రస్తుతం ఉన్నటువంటి క్రైసిస్ నుంచి ఎలా బయటపడాలి అనే అంశానికి సంబంధించి చర్చించాము. మేము బెటర్ సొల్యూషన్స్తో మేము ఆలోచిస్తున్నాము అని, సొల్యూషన్స్ కోసం ఆలోచిస్తున్నామని చెప్పారు. ఇదే టైంలో యాక్చువల్లీ మనం ఇప్పుడు మనం మౌనంగా ఉన్నామని అనుకోవడానికి లేదు. ఇప్పుడు ఫస్ట్ ఫ్రాన్స్ నావల్ షిప్స్ దిగుతున్నాయి. ఎందుకు దిగుతున్నాయి అని అంటే వాళ్ళ వెజల్స్ చిక్కుకుపోయాయి కాబట్టి ఆ వెజల్స్కి భద్రత కల్పించడం కోసం వస్తున్నాయి. ఇప్పుడు అమెరికన్స్తో సంబంధం లేదు మనకి. అమెరికా ఎంత భరోసా ఇచ్చినా కానీ వాళ్ళు అటాక్ చేస్తారు. సో ఇప్పుడు హర్ముజ్ జలసంధి దగ్గర ఇరాన్ కూడా ఏం చేస్తుందంటే, ఇరాన్ చెప్తున్న మాట ఏంటంటే, ఛాలెంజ్ ఏంటంటే, ఇక్కడ నుంచి వెళ్లే షిప్స్ ఏవైనా సరే అమెరికా దౌత్యవేత్తలని లేదా అమెరికాతో దౌత్య సంబంధాలు లేని దేశాలకి మాత్రమే సేఫ్ ప్యాసేజ్ ఇస్తున్నాయి. అమెరికాతో సత్సంబంధాలు నెరుపుతున్న వాళ్ళు, దౌత్య సంబంధాలు నెరుపుతున్నటువంటి ఏ దేశపు నౌకను కూడా బయటకు రానివ్వమని చెప్తున్నారు. సో అయితే ఈ నౌకలు నడిపించడానికి కూడా, ట్రేడ్కి సంబంధించిన దాంట్లో కూడా చాలా పెద్ద భయం ఉంటుంది. అప్పటికే ఒక 10 షిప్స్ని ఆల్రెడీ కొలాప్స్ చేసింది, డిస్ట్రాయ్ చేశారు ఇరాన్. సో అక్కడ నుంచి రావాలంటే భయపడుతున్నారు అందరూ. డొనాల్డ్ ట్రంప్ ఎంత భరోసా ఇచ్చినా రావట్లేదు. సో ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ చాలాసార్లు కొన్ని ఫేక్ న్యూస్ కూడా వచ్చాయి, మేము హర్ముజ్ జలసంధిలో మేము బయటకు తీసుకొచ్చాము, అమెరికన్ షిప్స్తో మేము బయటకు తీసుకొచ్చామని చెప్తున్నారు. అది కూడా అబద్ధం అని తెలిసింది. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, బట్ ఇప్పుడు యూరోపియన్ యూనియన్కి సంబంధించినటువంటి దేశాలు ఇప్పుడు రంగంలోకి దిగడం, వాళ్ళు అస్పైట్స్ మిషన్ అంటారు. వాళ్ళు అస్పైట్స్ మిషన్ అంటే ఏంటంటే, యాక్చువల్లీ యూరోపియన్ యూనియన్ రెడ్ సీలో యాజ్ వెల్ యాజ్ ఈ హర్ముజ్ జలసంధి దగ్గర కావచ్చు, ఎక్కడైనా అంటే వెస్ట్ ఆఫ్రికాలో కావచ్చు, పనామా దగ్గర కావచ్చు, ఎక్కడైనా సరే ఈ ట్రేడ్కి ఇబ్బంది కలిగించే విధంగా, ఆ షిప్స్ మూవ్మెంట్కి ఇబ్బంది కలిగించే విధంగా రెబల్స్ లేదా మిలీషియాస్ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఎవరైనా పైరేట్స్ ఇట్లాంటి వాళ్ళు దాడులు చేయకుండా అస్పైట్స్ మిషన్ అని వాళ్ళు పెట్టుకున్నారు. యూరోపియన్ యూనియన్ చేసే మిషన్ అది. సో అస్పైట్స్ మిషన్ ఏంటి, అస్పైట్స్ అంటే అర్థం ఏంటి అని అంటే షీల్డ్. అది
ఇప్పుడు ఈ రోమన్ ఎంపరర్ కవచం మాదిరి. షీల్డ్ కవచం మాదిరి అనమాట. సో ఆస్పైట్స్ మిషన్ ని ఇప్పుడు ఇక్కడ Implement చేయబోతున్నారు. ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. సో ఇదే క్రమంలో ఈవెన్ భారత్ కూడా వస్తుంది. దాని గురించి డీటెయిల్స్ చెప్తా. రైట్ సార్, థ్యాంక్ యూ సాయి గారు.